హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. తాలింపుని మాడిపోకుండా. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ని కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే నేను ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఆ విధంగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను 1 కప్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, కర్రీ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుంది. రెడీ అయిపోయింది కదా, నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.